రైట్ ఇటు కాంగ్రెస్ సిఇసి సమావేశం తెలంగాణ నేతలతో ముగిసింది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చలు కొనసాగాయి. సో కేరళ తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళే ఈ రాత్రికి తెలంగాణ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్ తెలంగాణ నేతలతో కాంగ్రెస్ సిఇసి సమావేశం ముగిసింది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చ సాగింది. ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎంతమందిని చేయాలనే దానిపై అండ్ ముఖ్యంగా తెలంగాణ కాకుండా కేరళ కూడా రెండు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రాత్రికే తెలంగాణ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే ఛాన్స్ కూడా ఉంది. అధికారం నాకు లేదు. కొన్ని సీట్ల మీద చర్చ జరిగింది. అవి రాత్రి రేపు పొద్దున ప్రకటిస్తారు. తతిమ సీట్లు 2 రోజుల తర్వాత ఆ చర్చ. See, I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi garu poti chestanu. There will be an announcement about that also. I can't speak about it. And ఇప్పుడు నేను మాట్లాడలేను. Okay. Is he going to contest, sir? See, I'm not authorized as a spokesperson for this. Somebody else will contest from Wayanad. Somebody else will speak about that. First list ఎన్ని స్థానాలు ఉండొచ్చు సార్ తెలంగాణ నుంచి? సార్ ఫస్ట్ లిస్ట్ ఇప్పుడు తెలంగాణ నుంచి ఎన్ని స్థానాలు ఉండొచ్చు సార్ ఫస్ట్ లిస్ట్? See, అంటే అఫీషియల్ గా ఒక గంటలో అనౌన్స్మెంట్ అవుతుంది. నేను అంతకుముందు సార్ ఫస్ట్ లిస్ట్ ఈ రోజు ఉంటుందా? అంటే అనౌన్స్మెంట్ అవుతుంది. Sir, how many names have been cleared today? అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం చూసాం. సిఇసి సమావేశం అయిపోయిన తర్వాత లోక్సభ స్థానాలపైన చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాల మీద కొన్ని స్థానాల మీద చర్చ జరిగింది. అయితే వాటన్నింటినీ చెప్పడానికి నేను కరెక్ట్ కాదు, నేను అథెంటిక్ కాదు, అనౌన్స్మెంట్ ఉంటుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు మంత్రి. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. మహాత్మా, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట అని అయితే ఇప్పుడు మనం విన్నాం. సో రేపు వచ్చే ఛాన్స్ ఉందా? ఉంటే అందులో తెలంగాణవి ఎన్ని ఉండొచ్చు? పూర్తిగా ఉంటాయా? ఏంటి సమాచారం? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రకారం అయితే మరో గంటలోనే కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేయబోతోంది. దాదాపు 100 పేర్లతో ఈ జాబితా ఉండే అవకాశం కనిపిస్తోంది. వేర్వేరు రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు ఎక్సర్సైజ్ జరిగింది. అందులో కేరళ ఉంది, తెలంగాణ కూడా ఉంది. అయితే రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దాని మీద ఈ జాబితా విడుదలైతే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అయితే ఆయన వాయనాడ్ నుంచి మళ్ళీ పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఈరోజు ఏమీ డిస్కషన్ జరగలేదు కాబట్టి ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో పోటీ చేస్తారా లేదా అన్న దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. కానీ వాయనాడ్ స్థానం నుంచి అయితే మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. నిజానికి విపక్ష కూటమి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సిపిఐ అక్కడి నుంచి పోటీ చేస్తోంది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అని రాజా వాయనాడ్ నుంచి ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు రాహుల్ గాంధీని విజ్ఞప్తి కూడా చేశారు. మీరు వాయనాడ్ సీట్ను వదులుకోండి, ఉత్తరాదిన మరొక ప్రదేశం నుంచి బీజేపీని ధీటుగా ఎదుర్కొనే చోట నుంచే మీరు పోటీ చేయండి అంటూ సూచన కూడా చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఒక సేఫ్ సీటు ఉండాలి, మళ్ళీ గెలుపొందించేలాగా ఆయన్ని గెలిపించుకునేలాగా ఒక సీటు ఉండాలన్న భావనలో వాయనాడ్ స్థానాన్ని మళ్ళీ ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇంకో గంటలో జాబితా వస్తే ఆ విషయంలో కూడా క్లారిటీ రాబోతోంది. ఇకపోతే తెలంగాణ నుంచి పోటీ చేయించాలనుకున్న తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు సఫలం కాలేదనే చెప్పాలి. నిజానికి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా టీపీసీసీ ఒక తీర్మానం చేసి మరీ అభ్యర్థించారు. కాకపోతే ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజస్థాన్ నుంచి రాజ్యసభ ద్వారా పెద్దల సభకు ఆమె వెళ్లారు. సో దాంతో ఆమె రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేయడం లేదు అన్నది స్పష్టమైపోయింది. ఆ స్థానాన్ని ప్రియాంక గాంధీకి ఇస్తారు, అక్కడి నుంచి ప్రియాంక బరిలోకి దిగవచ్చు అన్న కొన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి. కాకపోతే అది ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఎక్సర్సైజ్ జరిగినప్పుడు తెలుస్తుంది. ఇవాళ జరిగిన వివిధ రాష్ట్రాల ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో యూపీ లేదు కాబట్టి దాని గురించి ఇంకా మనకేం సమాచారం లేదు. ఓవరాల్గా ఇక తెలంగాణకి సంబంధించి 7 స్థానాల మీద ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. జాబితా విడుదల చేస్తే ఆ 7 ఉంటాయా, ఇంకొన్ని కూడా ఉంటాయా అన్నది మనం చూడవచ్చు. కాకపోతే 7 స్థానాల విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది అన్నది పార్టీ నుంచి అందుతున్న సమాచారం.